పరమేశ్వరరావు ఏం చేస్తుంటారు? మామూలు వ్యవసాయం పని. ఇప్పుడు ఏంటి మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడంటారు మాట? గెలుస్తారండి. ఎన్డీఏ కూటమి, అందులోకి వర్మ గారు సపోర్ట్, తెలుగుదేశం సపోర్ట్ బాగా ఉంది కనుక వర్మ గారు కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్నారు కనుక బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో 1,00,000 పైన వస్తాయండి. 1,00,000 పైన వస్తుంది అంటారు, తగ్గేది లేదు. ఏంటండి ఇక్కడ రోడ్ల మీద జనం ఏంటి, హడావిడి ఏంటి, ఏదో తీర్థంలా ఉంది? అదేండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు రోడ్స్ అన్నారండి, అందుకని మేము అందరం వచ్చామండి. ఇంకా రాలేదండి పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారంటారు. చూడడానికి వచ్చామండి. ఇప్పుడు మరి ఈ ర్యాలీ డిసైడ్ చేస్తారంటారా 1,00,000 పైన మెజారిటీకి? ర్యాలీ కాదండి, మొత్తం డిసైడ్ అయిపోయిందండి. డిసైడ్ మళ్ళీ ఇంకోటి కాదండి, ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూటమి గెలుతుందండి. పవన్ కళ్యాణ్ బంపర్ మీద వస్తారండి. 1,00,000 అన్నారండి, 1,00,000 దాటుద్దని. 1,00,000 దాటుద్ది. మరి ఆయన నోడెత్తానని ముద్రగడ శబ్దం చేస్తున్నాడు. ఆయన అలాగే అంటారండి. ఆయన ఇంకా ఆయనకి ఏమీ లేదండి. ఆయన వెనకాల ఎవరో కూడా కాపు నాయకులు లేరండి. ఇంకా ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను మాట, ముద్రగడ ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి కొంత తిడుతున్నాడు అనుకోవచ్చు. మరి మీ పార్టీలో ఉన్న రాజేష్ మహాజనే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడండి. మన వరకు దేవుడు దేవుడు అన్నారండి. అయ్యే మామూలు లోన్లోనే ఏ ఉంటాయండి, అవి మామూలు మాట్లాడతారు. ఇక్కడైతే పిఠాపురాన్ని మట్టికి వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గెలడం ఖాయం అండి. వర్మ గారు సపోర్ట్, మామూలు పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. మరి 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన అండి ఏం పోలేదండి. అభివృద్ధి లేదు. ఏయో కొన్ని పథకాలు వేసాడని అయ్యో డబ్బులు వేసాడు అంటున్నారు కానీ 10,000 15,000 అవి మామూలు రాష్ట్రంలో అన్ని పెరిగిపోయాయండి. కరెంటు బిల్లు 250 వచ్చేది 1,200 1,500 వస్తుందండి. మా దగ్గర మామూలుగా 100 తీసుకొని ఆయన 10 రూపాయలు వేస్తున్నాడండి. అంతే అండి, అది కనబడతా లేదు. ఇప్పుడు సూట్ గా సమాధానం చెప్పండి. మీకు రాజధాని ఉందా? రాజధాని లేదండి, పోలవరం లేదండి. పోలవరం 75% పూర్తి చేసి వదిలేసాడండి 2014. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ఎంత మట్టేసింది లేదు, ఇంత కట్టు కట్టింది లేదు. రాజధాని కొంత డెవలప్మెంట్ చేశాడు 2014 నుంచి 19 దాకా. రాజధానిలో కొన్ని బిల్డింగ్లు కట్టాడు. ఆ బిల్డింగ్ లోనే ఈయన చేశాడు కానీ ఇంకో బిల్డింగ్, ఇప్పుడు ఒక బిల్డింగ్ కాదు ఏది కట్టలేదండి. ఒక రోడ్ లేదండి, పోసిన రోడ్డే తవ్వుపోయారు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు అండి, రోడ్లు అంటే మామూలుగా నిండు సోలాలు గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకెళ్ళకండి. రోడ్డు అంటే ఇలా కొంత దూరం తీసుకెళ్ళబడికి ప్రసవం అయిపోద్ది. అదేండి మరి చెప్తాను కదండి, అన్ని వదిలేండి. చక్రాలు ఊడిపోతున్నాయండి, బొసులు వెళ్తానా రోడ్లు అలాగ ఉన్నాయండి. ఇప్పుడు రాజధాని లేదు, పోలవరం లేదండి. ప్రత్యేక హోదా ఎత్తన్నారు, తెచ్చారా? మరి ప్రత్యేక హోదా మెడల వచ్చి తెస్తానన్నారండి. 23కి 23 ఇవ్వండి, కేంద్రం మెడలోంచి చేస్తాను నేను అన్నాడు. కనీసం మెడలోంచి చేయడం కాదు, ఏమి అడగలేదండి ఈయన 5 సంవత్సరాల్లో. ప్రత్యేక హోదా అడగలేదు, రైల్వే జోన్ తేలేదు, మామూలు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి ఏమి సమాధానం ప్రైవేటీకరణ చేస్తున్నాడు, అది ఆపలేదు. సిపిఐ చేస్తున్నాడు, 6 రోజుల్లో సిపిఐ రద్దు చేయలేదు. మద్యపానం నిషేధం అన్నాడు, కనీసం మద్యం 60 రూపాయల కాయని 150 చేశాడు, 80 రూపాయల కాయని 300 చేశాడు. పెంచాడు. ఇప్పుడు వచ్చి కూడా మద్యపానం చేశాకే ఓటు అడుగుతానన్నారు. ఇంకా ఏదండి మద్యపానం అయితే బెల్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మాట అండి, మీరు మీరు ఉన్నారు, మీకు ఎంతమంది అండి పిల్లలు? మాకండి 2 అండి. చదువుకున్నారా? చదువుకున్నారండి. మరి ఉద్యోగాలు లేవండి. ఉద్యోగాలు ఇస్తానన్నారు ప్రజలకి? ఇస్తానన్నారండి. ఏదండి డిఎస్సి పెడతానన్నారండి, ఏమీ పెట్టలేదండి. వచ్చాక ఆ జాబులు ఈ జాబులు ఏదో కొంచెం మద్యం దుకాణాల్లో అమ్ముకుని ఆ జాబులు ఇచ్చారు తప్ప ఏ జాబులు లేవండి. ఏ డిఎస్పీ పెట్టలేదు. మెగా డిఎస్పీ అన్నాడు, కనీసం డిఎస్పీ లేదు, మెగా డిఎస్పీ. మరి 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తున్నాడు మీకు? 5 ఏళ్ల పరిపాలన చాలా కుంటుపడిపోయిందండి. రాష్ట్రం వెనకబడి ఉంది. ఏదన్నా రావాలంటే మనకి కంపెనీలు రావాలండి, యువతకు ఉద్యోగాలు రావాలా. దాన్ని బట్టి మనకు ఉద్యోగాలు వస్తే దాన్ని బట్టి మన ఆర్థికంగా ఎదుగుతాం. మన ఆంధ్రప్రదేశ్ కొంచెం పైకి వస్తుంది. అప్పులు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ జగన్ నేను సీఎం అంటున్నారు, మీరేమంటారు? మళ్ళీ సీఎం అవడం కష్టం అండి. వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తారని ఒక్కసారి అన్నారని అందరూ కూడా భ్రమపడి వేసారండి. ఇంకా జగన్ మాయ మాటలు అమ్మేవారు ఎవరు లేరంటారు. మరి మీ అదృష్టం బాగుండో జగన్ మళ్ళీ సీఎం అయితే మీరేం చేస్తారు? మొదటి పని మామూలు పని ఏమన్నా మన పని మనం చేసుకోవడం అండి. పని అంటే జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యారు, మీరేం చేద్దాం అనుకున్నారు? మళ్ళీ సీఎం అవరండి, ఇంకా లేదండి.
మామూలుగా 150 కదండి, 130 దాకా ఎన్డీఏ మొత్తం కూటమి వస్తుందండి. ఇంకా ఎలా సీఎం అవుతారండి? ఓకే, బానే ఉంది. మరి ఆయన 13వ తారీఖు రేపు ఎలక్షన్ అవగానే ఆయన పారిపోతారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? మామూలు పారిపోయినా ఉండినా మళ్ళీ కొన్ని సీట్లు వస్తాయి కదా, ఉండాలా, ప్రతిపక్షం కింద ఉండాలా, ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలి కదండి. పులివెందుల్లో ఉండి ప్రతిపక్షాన్ని కూడా గౌరవించారు కదా మన. అది ఇప్పుడు దాకా అంటే మామూలుగా గౌరవించేవారు. మామూలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా ఎవరున్నా మామూలు అధికార పక్షం ప్రతిపక్షం కూడా కలిపే ఉండేవారు, గౌరవంగా మాట్లాడుకునేవారు. ఈ జగన్ గారు వచ్చాక బూతులు తప్ప ఏమీ లేవు. ఫైనల్ గా ఒక మాట, మీరు జగన్ గారు ఓటు అడుగుతున్నారు, మీరు ఎత్తారా? జగన్ గారికి అయితే నేను ఎవరికి వేస్తారు మీరు? ఎన్డీఏ కూటమికి వేస్తానండి. అది మరి మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? కాబోయే ఎమ్మెల్యే ఇప్పుడు కూటమిలోనే వర్మ గారు మామూలు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ బంపర్ మీద గెలుస్తారండి. మామూలుగా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారు ఆయన గెలుస్తారండి. అంటే 2 క్లాస్ కి క్లాస్ అండి. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చేసుకుంటారంట. అవునండి. ఎంత మెజార్టీ వస్తుంది ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట 1,00,000 పైన అండి, 1,00,000 లోపు లేదండి. అది 1,00,000 పైన తక్కువ లేదండి. తక్కువ లేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ.